ఫోన్ చూడరా. బాగుంది మా కొత్త ఫోనా? రే చెప్పు. అర్జెంట్ నిన్ను కలవాలి. అర్జెంటా? ఏంటి సంగతి? సీరియసే, కలవాలి. హాఫ్ అన్ అవర్ లో పార్క్ లో కలుద్దాం. ఓకే. అయ్యా లేరా రే. హాయ్. ఏంటి ఇంత లేటు? రెడీ కావాలి కదా. సరే కానీ టిఫిన్ చేద్దామా లంచ్ చేద్దామా? హే ఆపు, నీతో నేను ఒక సీరియస్గా ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా ఇందాక నుంచి సీరియస్ అంటున్నావు? ఏంటా సీరియస్ మ్యాటర్ చెప్పు. మనం విడిపోవాలి అంతే. ఏంటి మళ్ళీ కొత్తగా చెప్తాను? మళ్ళీ సంబంధాలు చూస్తున్నారా ఏంటి? రేపే పెళ్లి చూపులు, మనం ఇంకా విడిపోవాలి. మా నాన్న చాలా సీరియస్గా ఉన్నారు. నాన్నకి సీరియస్గా చెప్తారు, మనం సిల్లీగా రిజెక్ట్ చేయాలి. ఎంతమందిని చేయాలి? ఈ పార్క్ రీమోడల్ అయినప్పటి నుంచి చెప్తున్నావు ఆ మాట. మాట్లాడమంటే సెటిల్ అవ్వాలంటావు. సెటిల్ అవ్వడం అంటే సెటిల్మెంట్ చేయడం ఈజీ అనుకున్నావా? అవుతాం, మేము కూడా సెటిల్ అవుతాం. కొంచెం టైం కావాలరా. ఎంత టైం రా? నా వల్ల కాదు. నేను ఫిక్స్. రేపటి సంబంధంకి జీతం 1,00,000 రూపాయలు, జీవితాంతం హ్యాపీగా చూస్తాడు. వారానికో సినిమా, నెలకో ట్రిప్ చాలు. ఏంటి వైషు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకేం చేయమంటావు? సెక్యూరిటీ చూసుకోవాలి కదా. ఏంటి వైషు సెక్యూరిటీ అంటున్నావు? సిన్సియారిటీ చూడరా. సిన్సియర్గా ఉంటే అవార్డో రివార్డో వస్తుంది. సెక్యూరిటీ ఆలోచిస్తే మనీ ఉంటుంది. అసలు ఏంటి కొట్టేసి? అసలు ఏంటి వైషు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ప్రేమ మొదలు పెట్టింది నువ్వు, ప్రేమించింది నేను, తిప్పమని నువ్వు, బైక్ మీద తిప్పింది నేను. ఇలా ప్రతి పని నువ్వు నీ వల్ల మొదలు పెట్టి నా చేత జీవించు. అలాగే విడిపోదాం అప్పు. దారుణం వైషు, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. చాలు ఆపుతావా? నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. నాకు టైం లేదు, నేను స్పాకి వెళ్ళాలి. ఇదిగో నీ సిమ్. ఇక్కడ నుండి నాకు ఫోన్ లేదు, నంబర్ లేదు. నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేయాలని ట్రై చేసావు, విషయం చాలా సీరియస్గా ఉంటుంది. గుడ్ బై. నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే, నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే, నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే, మళ్ళీ రాకిగా నా మనసులోని సంతకాలు, గుర్తుకొచ్చే జ్ఞాపకాలు, దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే. మార్చుకున్న పుస్తకాలు, రాసుకున్న ఉత్తరాలు, కట్టగట్టి మంటలోన వేసిపోవే. అటువైపో ఇటువైపో, ఎటు అడుగులు వెయ్యాలో తెలియని తికమకలో తోసేసావంటే ప్రేమ. నువ్వంటే నాలాంటి ఇంకో లేనని అనుకున్నా, నాలాగా ఏనాడు ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కళ్ళన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చుడికెడంతైన
జాలి లేదా తట్టుకోలేను ఇంత బాధ అడగలేక అడుగుతున్నా నేను నీకేమి కానా తలపుల్లో తడిపేసే చిలుకనుకున్న బలపంటే కన్నుల్లో కన్నీటి వరదైపోయావే ప్రేమ మనసెప్పుడు ఇంతేలే ఇచ్చేదాకా ఆగనిలే ఇచ్చాక ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ వెళ్ళిపోకే వెళ్ళిపోకే మరిచిపోలేను ఒప్పుకోలేను తప్పుకోలేను ప్రేమ ఏంటిలా కనుపాపలో ఉన్న కాంతి రేఖ చీకటయ్యింది నువ్వు లేక వెలుతురేది దరికి రాదే వెలితిగా ఉంది చాలా జత నువ్వే గతి నువ్వే అనుకోవటం నా పొరపాట చలి నువ్వే చిరునవ్వే మాయం చేసావే ప్రేమ అటు నువ్వు ఇటు నేను కంచికి చేరని కదలాగా అయిపోతే అది చూస్తూ ఇంకా బతకాలా ప్రేమ ఒకప్పుడు ప్రేమ గుడ్డిదే విడిపోతే ఇలా చనిపోయేవారు. ఇప్పుడు ప్రేమ గుడ్డిదే విడిపోతే ఎలా మారిపోతారో చూస్తారా? ఇక నుండి నాకు ఫోన్ లేదు, నంబర్ లేదు. నా నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేయాలని ట్రై చేసావు, విషయం చాలా సీరియస్గా ఉంటుంది. గుడ్ బై. రామా కూర్చో. దొంగ అమ్మాయిలు వేస్ట్ మొహాలు సంక నాకిస్తారు. లైట్ తీసుకో మావా, అమ్మాయి కోసం ఆనందంగా ఉండకూడదురా, ఆనందంగా ఉంచి అమ్మాయి కావాలి మావా. ఎక్కడుంది మామ నెంబర్ చెప్పు. అలా కాదు మావా, జస్ట్ చెప్తున్నా అంతే. మనలాంటి మంచి వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతారు మా, అలాంటి వాళ్ళకి మొగుళ్ళు లాంటి వాళ్ళు దొరుకుతారు తెలుసా. ఆగు మామ ఒక్క నిమిషం, దానికి కాల్ చేసి చావు కొడతాను. ఏంది మామ దీనికి కాల్ చేస్తే పోవట్లేదా? నువ్వు ఆగు మావా ఒక నిమిషం, నేను కాల్ చేస్తానా. చెయ్యి మామ. ఏరా మావా సిమ్ ఇచ్చేసిందా? దీనమ్మ జీవితం. ఏంటి మావా, ఎవరు ఈ అమ్మాయా? ఫ్రెండ్ మామ సతీష్. బచ్చా అబద్ధం చెప్పరా, కానీ నిజం దాచుకు. అమ్మాయి అనే నిజం చెప్పరా, అంతేగాని అది ఫ్రెండా లవరా అవసరం, అంతేగాని సతీష్ అని మాత్రం అబద్ధం చెప్పకే. ఎలాగని పెట్టాము? ఒక అబ్బాయి మరో అబ్బాయితో మాట్లాడడానికి టెర్రస్ ఎక్కడు, అది నేను రాత్రి విడిపోయిన వాళ్ళు అసలు ఎక్కడు. లైట్ తీసుకో మామ. నీ ఫ్రెండ్ ఏంట్రా? అవసరమైతే అమ్మాయిలు ప్రేమని ప్రేమికుడిని మర్చిపోతారు, కానీ అబ్బాయిలు ప్రియురాల్ని మర్చిపోతారు, కానీ వాళ్ళ ప్రేమని కాదు.
Love can be lust for girls, but lust is also love for boys.